నేపాల్ ఒకప్పుడు అఖండ భారత్లో భాగం. ఇప్పుడు భారత వ్యతిరేక కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద మత మార్పిడి నెట్వర్క్ లింకు కూడా నేపాల్లోనే కనెక్ట్ అయి ఉంది. యోగి అడ్డాలో హిందూ మహిళలే లక్ష్యంగా జరిగిన మత మార్పిడి కేసులో వందల కోట్ల విదేశీ నిధులు నేపాల్ నుంచే భారత్లోకి వచ్చాయి. ఊహించినట్టే ఈ కేసులో పాక్ హస్తం ఉన్నట్టు తేలింది. ఊహకందని ట్విస్ట్ ఏంటంటే అతిపెద్ద మత మార్పిడి నెట్వర్క్లో టర్కీ ఇన్వాల్వ్ అవ్వడం. ఇదొక్కటే కాదు, భారత్కు మద్దతుగా ఉండే దుబాయ్, సౌదీ అరేబియా లింకులు కూడా బయటపడ్డాయి. ఇంతకు చంగూర్ బాబా కేసులో ఊహకందని ట్విస్టులేంటి? ఒకప్పుడు అఖండ భారత్లో భాగమైన నేపాల్ భారత వ్యతిరేక శక్తులకి వేదికగా ఎలా మారింది? ఈ మొత్తం వ్యవహారంలో యోగి సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. యూపీ మత మార్పిడి రాకెట్లో విస్తుపోయే వాస్తవాలు. మత మార్పిడి నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయిన అంకారా. చంగూర్ బాబా కేసులో యోగి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా యూపీతో పాటు దేశం మొత్తం రీసౌండ్ ఇస్తోన్న పేరిది. యూపీలో ఇతడు చేసిన ఘనకార్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. ఒకప్పుడు అతను సైకిల్పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే ఈ కేటుగాడు ఆ తరువాత మతం మార్పిళ్లు మొదలుపెట్టాడు. సుమారు 15 సంవత్సరాలుగా హిందూ మహిళలను మతం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. పేదలు, నిస్సహాయ కూలీలు, వెనకబడిన వర్గాలు, వితంతు మహిళలను టార్గెట్గా చేసుకుని మతం మార్చడం ఇతరి పని. డబ్బు ఆశ చూపడమే కాదు, కొన్నిసార్లు బెదిరింపులకు పాల్పడుతూ మతం మార్పిడులకు పాల్పడ్డాడు. అయితే ఇది ఒక్కడూ చేస్తున్న పని కాదు. దీని వెనక దేశమే ఉలిక్కిపడే నెట్వర్క్ ఉంది. కేసు విచారిస్తోన్న యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు ఆ నెట్వర్క్ను చూసి షాక్ అయ్యారు. ఇదంతా ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైందో తెలిసి ఉలిక్కిపడ్డారు. वहाँ छांगुर बाबा बैठे रहे, नीतू रही और महबूब घर में सोवा रहे। तो हम कहन कि छांगुर बाबा के घर यही है कहीं। हाँ, तो हम कपड़ा बदले आए हैं, कपड़ा कटा फिटा है। तो गए तो छांगुर बाबा से मुलाकात है। छांगुर बाबा कहें, हम छांगुर बाबा से पूछें कि कहाँ गए महबूब? कहीं महबूब भाई सोवा है। हम कहें उनसे मुलाकात कराए थे, हम कपड़ा वापस लेके आने, कपड़ा हाली के बदलना है दुकान वाले। तो कहीं ठीक है महबूब का हम बुला दे नीतू। तो नीतू बुला के लाइन, नीतू नीचे चली आई और महबूब छांगुर बाबा भी नीचे चलाए। महबूब हमें पकड़ ली। మాధ్పూర్ చంగూర్ బాబా మత మార్పిడి ర్యాకెట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. ఇది యూపీలోని నేపాల్ సరిహద్దుల్లోని బలరాంపూర్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడి నుంచే చంగూర్ బాబా మతం మార్చే కుట్రలు మొదలుపెట్టాడు. అందుకు పెద్ద ఎత్తున గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మాధుపూర్ని ఎంచుకోవడానికి కారణం అది నేపాల్ సరిహద్దుల్లో ఉండడమే. ఎందుకంటే ఈ కేటుగాడు మత మార్పిడి నెట్వర్క్ విదేశీ అక్రమ నిధుల్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి. ఈ కేసులో అతిపెద్ద ట్విస్ట్ ఇదే. చంగూర్ బాబా గత 3 ఏళ్లలో సుమారు 500 కోట్ల విదేశీ నిధులు అందుకున్నాడు అనే ఆరోపణలున్నాయి. నిఘా సంస్థలు ఇప్పటివరకు 200 కోట్లను గుర్తించాయి. మిగిలిన 300 కోట్ల నిధులు వివిధ జిల్లాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు ఏ దేశాల నుంచి వస్తున్నాయో తెలుసుకున్న ఏటీఎస్ ఒక్కసారిగా షాక్కు గురైంది. పాకిస్తాన్, దుబాయ్, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాల నుంచి నిధులు చంగూర్ బాబాకు అందినట్లు గుర్తించారు. 100 కోట్ల నిధులు నేపాల్ సరిహద్దుల నుంచే చంగూర్ బాబా చేతికి అందాయి. ఈ కేసులో ఇది రెండో ట్విస్ట్. విదేశీ నిధులు సేకరించడానికి నేపాల్లోని నవల్సరాసి, అలాగే రూపండేహి, ఖాట్మాండు, బాంకే జిల్లాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్స్ తెరిచారు. ఈ ఖాతాలను ఇండియాకు డబ్బు పంపడానికి ఉపయోగించారు. ఏజెంట్లు నేపాల్లో డబ్బును విత్డ్రా చేసి భారత్లోని చంగూర్ బాబా నెట్వర్క్ అప్పగించేవారు. ఏజెంట్లు 4-5% కమిషన్లు తీసుకునేవారు. మధుబని, సీతామర్హి, పూర్నియా, కిషన్గంజ్, చంపారాన్ వంటి బీహార్ జిల్లాల్లోని ఏజెంట్లు కూడా నేపాల్ నుండి భారత్కు నిధులను తరలించడంలో సహాయపడ్డారని తేలింది. అంతేనా, రాయ్బరేలీలో రీసెంట్గా అరెస్ట్ అయిన సైబర్ నేరగాళ్లకు ఈ నెట్వర్క్తో లింకులున్నట్లుగా తేలింది. ఈ నెట్వర్క్ ద్వారా లక్నో, బలరాంపూర్, గోండా, అయోధ్య సహా అనేక నగరాలకు కోట్ల రూపాయలు మళ్లించారు. మార్పిడి కార్యకలాపాలు, సంబంధిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అయోధ్యలో అత్యధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అయోధ్యలో చాలా మత మార్పిళ్లకు ప్రయత్నించడం మూడో ట్విస్ట్. ఇదంతా సరే, దేశంలోనే అతిపెద్ద మత మార్పిడి ముఠా నేపాల్ని ఎందుకు ఎంచుకుంది? అసలు కథ ఇక్కడే ఉంది. అదేంటో తెలియాలంటే ఇటీవల నేపాల్ సరిహద్దుల్లో యోగి మార్క్ యాక్షన్ గురించి తెలుసుకోవాలి.
సరిగ్గా 2 నెలల క్రితం నేపాల్ బోర్డర్లో యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ ఇది. ఏకంగా 225 మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, 6 ఈద్గాలను బుల్డోజర్లతో తొలగించారు. దీనికంతటికీ కారణం పాకిస్తాన్ ఐఎస్ఐ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. అందుకు బలహీనంగా ఉన్న భారత సరిహద్దులను వాడుకుంటోంది. భారత సరిహద్దుల్లో ఎలాంటి కంచె లేని సరిహద్దు ప్రాంతం నేపాల్. అందుకే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. యూపీ, బీహార్, బెంగాల్ కానుకొని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దుల్లో గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతోన్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రత సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడూ గుర్తించాయి. ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, విదేశాల్లో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు ఐఎస్ఐతో పాటు అరబ్ దేశాల నుండి కూడా నిధులు పొందుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద మత మార్పిడి కేసులో కూడా ఇదే తేలింది. ఇక నేపాల్, భారత్ మధ్య కంచె లేకపోవడంతో పాటు ఆ దేశంతో భారత్కి ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవడాన్ని భారత వ్యతిరేక శక్తులు క్యాష్ చేసుకుంటున్నాయి. మన దేశంలో విధ్వంసం సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వెళ్తే ఎంతటి ఉగ్రవాదైనా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే. ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రత బలగాల కళ్లు గప్పి ఇండియాలోకి ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, పశ్చిమ బంగాల్, సిక్కింలను ఆనుకొని నేపాల్తో 1751 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఒక యూపీ నేపాల్తో 570 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. యూపీ సరిహద్దు జిల్లాలైన మహారాజ్గంజ్, సిద్ధార్థనగర్, బల్రాంపూర్, బహ్రైచ్, శ్రావస్తి, ఫిలిబిత్, ఖిరిలలో మసీదులు, మదర్సాలు, మసీద్ కమ్ మదర్సాల నిర్మాణాలు ఎక్కువగా జరిగాయి. ఇటీవల యోగి బుల్డోజర్లు వాటిని కూల్చేశాయి. మరోవైపు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద నిధుల సేకరణలో నేపాల్ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత ఏజెన్సీల వద్ద ఆధారాలున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేపాల్ కేంద్ర బ్యాంక్తో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల రాకెట్ను ఛేదించారు. నేపాల్ నుండి డబ్బు తరలించి దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించే భారతీయ పౌరుల ప్రమేయం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నేపాల్లోని పోఖ్రాకు చెందిన భయంకరమైన ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ యాసిన్ భత్కల్, అతని సహాయకుడు అసదుల్లా అఖ్తర్ 2013లో భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత నేపాల్లోనే వాళ్లు దాక్కున్నారు. భత్కల్ను 2013 ఆగస్టులో బీహార్లోని తూర్పు చంపారాన్ జిల్లాలోని మోతీహారీ సమీపంలోని నేపాల్ సరిహద్దుల్లోనే అరెస్ట్ చేశారు. ఈ ఒక్క ఘటనతో ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం పాక్ ఉగ్రవాదులకు ఎలా అడ్డాగా మారుతోందో తేల్చేసింది. ఇప్పుడు మత మార్పిడి నెట్వర్క్లో కూడా నిధుల తరలింపునకు నేపాల్నే వాడుకున్నారు. యూపీ మత మార్పిడి కేసులో పాక్ పాత్ర ఊహించిందే. కానీ టర్కీ, దుబాయ్, సౌదీ అరేబియా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి? ఇప్పుడు ఇదే మిలియన్ మార్క్ ప్రశ్న. భారత్లో మత విధ్వంసాలు రేపడానికి పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యంగా యూపీపై ఐఎస్ఐ ఎప్పుడో గురిపెట్టింది. దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్న యూపీని ముస్లిం మెజార్టీగా మారిస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ప్లాన్ కూడా అదే. ఇప్పుడు ఆ ప్లాన్లోకి టర్కీ కూడా చేరినట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు అండగా నిలిచిన టర్కీ ఇటీవల పూర్తిగా భారత వ్యతిరేక కుట్రలు మొదలుపెట్టింది. భారత్ను టార్గెట్ చేసే బంగ్లాదేశ్, నేపాల్తోనూ చేతులు కలిపింది. అక్కడితో ఆగని అంకారా పాకిస్తాన్ రూట్లోనే వెళ్తూ ఇస్లామిక్ శక్తులకు నిధులిస్తోంది. బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు టర్కీ మద్దతుగా నిలుస్తున్నట్లుగా ఇటీవలే భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ గ్రూపునకు అంకారా అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. ఢాకాలో జమాతే ఇస్లామీ కార్యాలయ స్థాపనకు టర్కిష్ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు బంగ్లాదేశ్కు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు తేల్చాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నట్లు గుర్తించాయి. యూపీ మత మార్పిడికి ఆ విధంగానే నిధులిచ్చుండొచ్చు. కానీ భారత మిత్రులైన దుబాయ్, సౌదీ అరేబియాలు ఎందుకు ఇన్వాల్వ్ అయినట్లు? దుబాయ్, సౌదీ అరేబియా భారత్కు మిత్రదేశాలు. పైగా పాకిస్తాన్ను పెద్దగా లెక్క చేయని ఇస్లామిక్ దేశాలు. కాశ్మీర్ వివాదంలోనూ ఆర్టికల్ 370 రద్దు ఎపిసోడ్లో కూడా అవి తలదూర్చే ప్రయత్నం చేయలేదట. పాకిస్తాన్ పదే పదే మద్దతు కోరినా పట్టించుకోకుండా భారత్ వైపే నిలిచాయి. అలాంటి దేశాల నుంచి చెంగూర్ బాబా మత మార్పిడి రాకెట్ను నిధులు అందడం ఒక రకంగా షాకింగే. అయితే ఈ వ్యవహారంలో దేశాల పాత్ర ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదు. ఆ దేశాల నుంచి నిధులొచ్చినట్టుగా మాత్రమే అధికారులు గుర్తించారు. ఒక రకంగా అంటే వివరంగా
స్పష్టంగా చెప్పాలంటే ఆ దేశాల నుంచి ఎవరైనా నిధులు పంపించే అవకాశం ఉంది. మత మార్పిళ్లకు పలు ఇస్లామిస్టు గ్రూపులు విరాళాలు సేకరిస్తాయి. వాటిని చెంగూర్ బాబా వంటి కేటుగాళ్లకు మనీ లాండరింగ్ ద్వారా అందిస్తాయి. వాటిలో చాలా వరకు సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తానే. టర్కీ కూడా ఇస్లామిస్టు గ్రూపులకు ఫండింగ్ చేస్తోందని గుర్తించారు కాబట్టి ఆ రెండు దేశాలను అనుమానించాల్సి వస్తోంది. ఈ కేసులో దుబాయ్, సౌదీల పాత్ర మరింత విచారణ తర్వాతే తేలుతుంది. ఇక్కడి వరకు క్లియర్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో యోగి మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది అసలు ప్రశ్న. ఇక మత మార్పిడి వ్యవహారంలో సీఎం యోగి చాలా సీరియస్గా ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తన అడ్డాలోనే ఇంత పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరగడం యోగిని కలవరానికి గురిచేసింది. అందుకే కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే తన మార్క్ బుల్డోజర్ ట్రీట్మెంట్ షురూ చేశారు. చెంగూర్ బాబా ఆస్తులను బుల్డోజ్ చేశారు. కానీ ఇక్కడితో యోగి ఆగే సీన్ లేదు. దీని వెనకున్న అందరినీ బయటికి లాగి అంతు చూసే వరకు ఆయన ఊరుకోడు. విదేశీ ప్రభుత్వాల కుట్ర బయటపడితే వాటికి బుద్ధి చెప్పేందుకు మోడీ సర్కార్ను సీన్లోకి దించుతారు. ముఖ్యంగా పాకిస్తాన్ అండతోనే ఇదంతా జరిగినట్టు తేలితే మాత్రం సీన్ ఎవరి ఊహకు అందని విధంగా ఉంటుంది. మరి ఈ కేసులో ఎలాంటి సంచలనాలు బయటపడతాయో చూడాలి.